నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఇగో టైం చూడండి, 1:07 అవుతుంది. నా దాంట్లో మావాడి దాంట్లో 13:07. బుధవారం రోజు 25 మార్చు 2026. ఏం మైపలన్నా ఈ డేట్ చూపిస్తున్నావు, టైం చూపిస్తున్నావు, 1 గంట ఏందన్నా అని మన సబ్స్క్రైబర్స్, పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ అనుకోవచ్చు. ఈ 1 గంటకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. 1 గంట అంటే ఒక మునుగోడు నియోజకవర్గంలో 1 గంట అనే మాటకు ఎక్కువ వినబడుతుంటుంది. ఏందా 1 గంట అంటే, 1 గంటకే మునుగోడు నియోజకవర్గంలో వైన్స్లు ఓపెన్ చేయాలి, 1 గంట దాకా బంద్ చేయాలి. మరి ఈరోజు మనం గట్టుప్పల్ మండలంలో ఉన్నాం. ఈ గట్టుప్పల్ మండలం కావాలని చెప్పి కొన్ని వందల రోజులు, వందల మంది దీక్షలు అన్నీ చేస్తే కానిది మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు, మునుగోడు ఉప ఎన్నికలలో ఈ గట్టుప్పల్ను ప్రత్యేక మండలం చేయడం జరిగింది. గతంలో చండూరులో ఉంటుండే. మరి ఎందుకని ఇప్పుడు అంతా చెప్తున్నాం అంటే, మనం గట్టుప్పల్లో వైన్స్ దగ్గర ఉన్నాం, శ్రీ భవానీ వైన్స్ దగ్గర ఉన్నాం. మీరు చూడొచ్చు అక్కడ గట్టుప్పల్ శ్రీ భవానీ వైన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది లీడర్లు ఉన్నారు. జగన్నాథం అన్న ఉన్నాడు. గతంలో కేటీఆర్ ఫోన్ కాల్ డైరెక్ట్ చేసి, అన్నా నువ్వు మా బీఆర్ఎస్ పార్టీలోకి రా, నీకు ఎన్ని కోట్లైన ఇస్తా అనే లైన్లో మాట్లాడితే, డబ్బులకు అమ్ముడు పోకుండా కోట్లను కూడా తన ఎంట్రుకతో చూసి హెప్ప అని చెప్పేసి అటు కొట్టి, ఆయన ఏదైతే సిద్ధాంతం ఉన్నాడో, ఏ వ్యక్తితో ఉండాలనుకున్నాడో ఆ వ్యక్తితో మాత్రమే ఉన్న వీడియో మీకు అప్పట్లో మునుగోడు ఉప ఎన్నికల్లో వైరల్ అయింది. నామా జగన్నాథం అన్న, గట్టుప్పల్ సర్పంచ్ సారు. సార్ చెప్పండి, అసలు మరి ఏ నియోజకవర్గంలో లేనట్టు మీ మునుగోడు నియోజకవర్గంలోనే మరి 1 గంట దాకా వైన్సులు బంద్ ఉన్నాయి. ఎందుకు ఇట్లా బంద్ పెట్టాల్సి వచ్చింది? ఈ బంద్ పెట్టడం వల్ల మరి మీకేం తిరుగుబాటు రావట్లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమండి, ఇక ఈ వైన్ షాప్ బంద్ పెట్టడానికి కారణం ప్రధానంగా మన ఎమ్మెల్యే గారు చాలా మంది జనం మత్తుకు అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నటువంటి విషయం వారి దృష్టికి వచ్చి ఈ వైన్ షాప్ టెండర్ వేసే ముందే వారు చెప్పడం జరిగింది. టెండర్కి ముందే ఎవరైనా మద్యం అనేది మధ్యాహ్నం 1 గంటకెళ్ళి తీయాలి, కానీ ఉదయం పూట 10 గంటలకు తీయొద్దు. అది కూడా మళ్ళీ పక్కకున్నటువంటి షాపులు అవుతున్నాయో వాళ్ళకు దాన్ని ఏమంటారు, సిట్టింగ్ కూడా 6 గంటలకు వెళ్ళి తీయాలని, పర్మిట్ రూల్ మాత్రం 6 గంటలకు వెళ్ళి తీయాలని చెప్పిన నిబంధన. సరే, ఇప్పటికైతే మా ఊర్లో కానీ చుట్టుపక్కల నారాయణపురం అయినా ఇటు మరికొండ అయినా అయితే ఇదే అమలు జరుగుతుంది. అయితే వాస్తవానికి ఏంటంటే, చాలా మంది జనం మద్యంకి వెళ్ళి బానిసై వాళ్ళు ఆరోగ్యం ఖరాబ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత చనిపోవటం, వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్న ఉద్దేశంతో వయసు తాగటం వల్ల ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. మొత్తం రాగొద్దని నేను చెప్పదు, కానీ దానికి ఒక లిమిటేషన్ లేకుండా పొద్దున్న లేసి 10కి వెళ్ళే షాపులలో కూర్చుంటారు, ఆర్థికంగా నష్టపోతారు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇది తప్పనిసరి ఈ మా నియంత్రణ పెడితే కొంచెం బాగుంటుందని చెప్పి నియంత్రణ పెట్టడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు ఈ 3 monthsకి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే అదే అమలు అవుతుంది. 3 నెలలకెళ్ళి ఇదే 1 గంట దాకా అవసరం వస్తే ఇక్కడ పోలీసులు వచ్చి కూడా ఫోటో కొట్టుకొని సీల్ తీస్తామని చెప్తుండ్రు. షాపులు కూడా అంత స్ట్రిక్ట్ నడుస్తుంది. అది ఇదైతే ప్రజెంట్ నడుస్తుంది. సరే, జనంలో కొద్దిమందికి ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ వాళ్ళ ఆరోగ్యం మంచిగా, వాళ్ళ ఆర్థికంగా మంచుకుంటానికే జరిగేటువంటి కార్యక్రమం ఇది. మరి కాదన్న, మీ నియోజకవర్గంలోనే తాగి చచ్చిపోయారా? మరి వేరే నియోజకవర్గాలలో తాగుతలేరా, చచ్చిపోతలేరా? అక్కడ అంతా జరుగుతున్నది వాస్తవం, కానీ మరి వాళ్ళు ఎవరు ఏ ఎమ్మెల్యే చేయండి, మీ ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన చాలా మందికి ఆయన ఆర్థిక సాయం అసంటోళ్ళు చాలా మందికి ఆర్థిక సాయం చేస్తుండ్రు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటుండ్రు, చేయాల్సిన పని. కానీ ఇంకా మేము చెప్పేది అంటే, నేను అనేది మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ తాగుతురా, లేదంటే పక్కకున్న నకరేకలు ఉంది, ఆలేరు ఉంది, భువనగిరి ఉంది, నల్గొండ ఉంది, సూర్యాపేట ఉంది, కోదాడు ఉంది, నిజామాబాద్, ఆదిలాబాద్, అక్కడెక్కడ తాగట్లేదు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రజలు పొద్దున్న లేచి నుంచి తాగుతారు. ఆయన దృష్టిలో మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, ఇబ్బంది పడవచ్చు ఆయన ఎమ్మెల్యేగా చెప్తుండు. దాన్ని నిబంధన కానీ వేరే రకం కాదు. అయినా ఒకటి ఇది సార్ కూడా ఏంటంటే, అసలు స్టేట్ పాలసీలో మార్చాల్సిన పరిస్థితి, స్టేట్లోనే మార్చాలి ఈ పద్ధతి. ఎందుకంటే మనం ఒక్క స్టేట్ కొంతమంది ఇబ్బంది పడుతుంది పక్కతో. నేను ఎందుకు అడిగినా అంటేనా, అంటే ఈయనకున్నంత ప్రేమ ప్రజల మీద మిగతా ఎమ్మెల్యేలకు లేదు. ఈయనకి ఏంటంటే ఇక్కడ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ చేసుకోగలుగుతుండు, వేరే నియోజకవర్గంలో అధికారం ఉండదు కాబట్టి చేయలేడు కదా. అది చెప్పిండు. ఈయనకే అధికారం ఉంటే అది కూడా చేస్తుండే. స్టేట్ మొత్తం అమలు అవుతుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు అయినా ఎమ్మెల్యే చెప్పినట్టు ఇంటరు, అంతే. అధికారులు అయినా ఇంటరు, తర్వాత ఊరోళ్ళు అయినా ఇంటరు, మీరు సర్పంచ్లు అయినా ఇంటరు. ఇప్పుడు వేరే ఊరు సర్పంచ్ అన్నమాట వినకపోవచ్చు కదా.
వేరే ఊరు సర్పంచ్ అంటే ఇక ప్రజెంట్ వేరే జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ వేరే జిల్లాలు అంటే వేరే జిల్లాలు తక్కువనే. ఈ కాన్స్టిట్యూషన్ లో మటుకు సర్పంచ్ అందరూ కూడా సార్ మాటకు ఏకంగా వింటారు, తప్పనిసరి చేస్తున్నారు. కానీ ఇక షాప్ బంద్ అన్నప్పుడు అందరు వింటున్నట్టు లెక్క. ఇక అదే అన్న, ఇప్పుడు మరి ఇదే పని ముఖ్యమంత్రి లెవెల్లో చేస్తే మరి ఆదర్శంగా తీసుకోవాలి, ముఖ్యమంత్రి తీసుకోవాలి. మీరు ఒక్కటి చెప్పండి అన్న, మీరు పెద్ద మనుషులు, మీకు మంచి పేరు ఉంది, మీరు పోలీస్ స్టేషన్లో కూడా పోకుండానే తీర్పిస్తారు అంటే పేరు ఉంది నామా జగన్నాథం అంటే. సరే మీ దగ్గర కంటే అంటే మంచి పని న్యాయం చేస్తారని, అంటే కోర్టులలోకి వెళ్ళకుండా జైళ్ళలోకి పోకుండా ఇద్దరిని కూర్చుండబెట్టి న్యాయం చేస్తారని పేరుంది. మరి ఇప్పుడు మీరు ఒక న్యాయమూర్తిగా, ఒక పెద్ద మనిషిగా రాష్ట్ర ప్రజలందరూ తాగకుండా, అంటే తాగుడుకు బానిసలు కాకుండా, పొద్దున్న నుంచి లేచి నుంచి తాగకుండా రాష్ట్రం అంతా 1 గంటకు ఓపెన్ అయితే బాగుంటుందా? ఒక్క మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్లోనే రాష్ట్రం అంతా అయితేనే మంచిగా ఉంటుంది నిబంధన. ఎందుకంటే అది ఇది మన సార్ ఏంటంటే సారు పట్టుదల కాబట్టి ఈ రకం ఖచ్చితంగా చెప్తుండ్రు. దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం మొత్తం అట్లా అమలు అయితే ప్రజలకు ఆర్థికంగా బాగుపడతారు, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సరే గవర్నమెంట్కి ఆమ్దాని వస్తున్న సంగతి ఇచ్చిపెట్టు, ఆమ్దాని ఎట్లా ఇప్పుడు మధ్య ఒక పూట లేకుండా తాగకుండా ఊకుంటారా, మధ్యాహ్నంకి వెళ్ళి తాగుతారు. మరి ఏంటంటే 10 గంటలకే ఉంటాం వల్ల ఏంటంటే పనిష్ పెట్టుకుని కూడా వచ్చి ఈడ కూర్చొని తాగుకుంటా ఇంకా వేరే అలవాట్లు కూడా వస్తున్నాయి. తాగిన తర్వాత రకరకాల సమస్యలు వస్తాయి. ఇక్కడ కూడా మస్తుగా సార్లు కొట్లాట్లు అవి జరుగుతూ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలంటే మద్యాన్ని నిషేధించడం అంటే పూర్తిగా నిషేధం. ఆరు కూడా చెప్తున్నారు కష్టం చేస్తాం నియంత్రణ. సాయంత్రం పూట తాగుండ్రు కానీ మరీ పొద్దున్న 10 గంటల కాడికి వెళ్ళి కుటుంబం ఖరాబ్ అయిన ఏం లేదు. కొద్దిమంది లేవంగా తాగుతుండ్రు. ఎవరైనా సరే ఈ విషయంలో, ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు బాగుపడటానికి కాదు, సమాజం బాగుపడాలంటే వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకు అవసరం ఉంది ఆ సాటం గమ్మతి అంటే ఎన్ని కోట్లు సంపాదిస్తారు అనుకుంటున్నారు. ఎవరైనా తర్వాత సంపాదిస్తున్నా మళ్ళీ ఎప్పటి కేసు అవుతున్నాయి, ఖర్చు పెట్టుకుంటారు, బయటకు వస్తుండ్రు. వాళ్ళు సంపాదించిన మందం ఖర్చు అవుతుంది. ఎప్పుడప్పుడు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి దొరుకుతూనే ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చాటుగా పెట్టి అమ్ముతారు, ఇంట్లో ఉండలేవు, బయట ఎక్కడో పెట్టి అక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తారు పోయి ఆ రకంగా చేస్తారు. కాబట్టి ఆ వైన్ షాప్ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాయి, బెల్ట్ షాప్ వాళ్ళకి కూడా మీరు తప్పనిసరి ఇది బంద్ పెట్టుకొని వేరే పని చూసుకోవాలి. కానీ దీని మీద ఆధారపడి వాళ్ళ మిగతా కుటుంబాలను ఖరాబ్ చేయొద్దు. మ్యాక్సిమం ఈ వైన్ షాప్ వాళ్ళకి కూడా చెప్తున్నాం, మీరు కూడా అసలు హోల్సేల్గా ఎవరికి అమ్మొద్దండి. మీరు తీసి మీరు ఇవ్వకుంటే వాళ్ళకి ఏం బయటకు వెళ్ళి రావు, మీ షాపులకి వెళ్ళి పోతాయి. కాబట్టి ఎవరికి ఇచ్చినా వాని మందం, తాగుడు మందం, ఒక బాటిలు అంతకంటే ఎక్కువ ఇవ్వకుంటేనే ఉంటే మంచిది. మీరు ఇవ్వద్దు కూడా. ఆ రకంగా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. ఇది రాష్ట్రం మొత్తం అమలు కావాలని రాష్ట్రం మొత్తం అమలు కావాలంటే సీఎం ఎవరు కావాలి? ఇప్పుడు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం అని ప్రకటించారు, ఒక కార్డులో పంపి. రేపు నెలకో 2 నెలలకో మీరు రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో మద్య నియంత్రణ మంచిగా చేస్తుండు, మంచి పేరు వస్తుంది, బెల్ట్ షాపులు బంద్ పెడుతుండు, ప్రజలకు కంటి మరి హాస్పిటల్ పోకుండా ఇక్కడ చూపిస్తున్నాడు, 1000 మందికి హెల్ప్ చేస్తున్నాడు, ఒక మంచి ఫీడ్బ్యాక్ పోయి లెటర్లో సీఎంగా మేము రాజగోపాల్ రెడ్డిని చేస్తా అని చేసిరు అనుకో. మరి ఇప్పుడు మునుగోడులో చేసినట్టు రాష్ట్రం అంతా చేస్తాడా? ఆ కెపాసిటీ ఉందా? కెపాసిటీ ఉంది. అది పెద్ద సమస్య సార్. షాపులు ఈ టైంకి తీయాలంటే అయిపోయి ముచ్చట ఏముందా? ఇదా చట్టం అమలు చేసి 1 గంటకి తీయాలంటే అయిపోతుంది. అమలు చేస్తాం ఖచ్చితంగా మిగతా ఇది అవుతుంది. ఇది ఒక స్టెప్, ఇది మోడల్, ఇది మునుగోడు మోడల్ ఇట్లా చేయాలా రాష్ట్రం అంతా అనేది. రైట్ అన్న, వైన్స్ ఓపెన్ చేపిద్దాం, మీరు కూడా ఉండండి, కొందరు మాట్లాడతారు, చేద్దాం, ఓపెన్ చేద్దాం. చూడొచ్చు ఇప్పుడు టైం చూడండి, ఇప్పుడే ఓపెన్ చేస్తారు మన ముందే సెటర్. ఇవి 1:16 అవుతుంది, జనరల్గా 10 శ్రీ భవానీ వైన్స్ గట్టుప్పలు. ఇప్పుడు సెటర్ ఇప్పుడే ఓపెన్ చేశారు అన్న. జరగం రాజకుమార్, జరుగు కొంచెం కెమెరా. ఇప్పుడు లోపలికి వెళ్ళిస్తాడు ఇది. ఇగో చూడండి తెలంగాణ ప్రజలారా, మీ ఎమ్మెల్యేలను కూడా మీరు అడగండి, 1 గంట దాకా వైన్సులు బంద్ పెడితేనే ఎవరన్నా బాగుపడతారు, లేకపోతే పరిగడుపున తాగి లివర్లు ఖరాబ్ అవుతాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. మీకు ఎన్ని చీరలు ఇచ్చినా, ఎన్ని పౌడర్లు ఇచ్చినా, ఎన్ని బియ్యం ఇచ్చినా అవన్నీ పోతాయి. కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోతే ప్రాణం ముఖ్యమా, మీకు బియ్యం ముఖ్యమా? ఇగో చూడొచ్చండి, ఇప్పుడే వైన్స్ ఓపెన్ అయింది. ఇగో ఏమేమి ఉన్నాయో చూడొచ్చు. టీచర్స్ 50, ఇది ఎంతనో రేటు. బ్లాక్ డాగ్ ఉంది 12 years, 100 పేపర్స్ 12 years. ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. అన్న 1 గంట కొట్టంగానే ఏం కదా ఏమైంది అన్న? 1 గంటకు తాగొచ్చు, తప్పు లేదు. కానీ 1 గంట కంటే ముందు పొద్దుగల్లా తాగకండి. తాగుడు తప్పు కాదు,
పని చేసి అలసిపోయి తాగండి, కానీ తాగి తాగి అలసిపోకండి అన్నా. అదే సార్, బెల్ట్ షాపులు మొత్తం నిర్మూలన చేసిస్తే ఊర్లో జనాలు కూడా బాగుపడతారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటది. మంచి నిర్ణయమేనా? మంచి నిర్ణయం సార్, బెల్ట్ షాపులు బంద్ చేస్తే మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. డ్యూటీలు వేస్తా అంటున్నారు. సరే, ఒకప్పటికంటే ఇప్పుడు కొంత తగ్గిందా లేదా? చాలా తగ్గింది సార్, చాలా తగ్గింది. అప్పుడు తాగేటం ఉందా? అప్పుడు బెల్ట్ షాపులలో అమ్మినంత అమ్ముతారా? అప్పటి అంత లేదుగా. ఇప్పుడు ఒక 100లో ఒక 10, 100లో 10-20% కానీ మిగతా కొంత కంట్రోల్ అయితే వచ్చింది కదా. చాలా వచ్చింది సార్. 1 గంట దాకా చుట్ట వచ్చి ఊళ్ళు వచ్చి గిట్ల ఇబ్బంది పడి చుట్టాలు వచ్చిన పొద్దున్న తాగాలన్న. చుట్టాలైనా ఇంటికి అయితే రాలేవు కదా 1 గంట దాకా. చుట్టాలకు ఒక పని లేదా? ఏ చుట్టమైనా మేము చెప్తున్నాం చుట్టాలకు సాయంత్రం తాగండి అయ్యా. 10 గంటలకు వచ్చి 10ంటికి తాగితే చుట్టంకైనా లివర్ ఖరాబ్ అవుతుంది, చుట్టం కానోడదైనా లివర్ ఖరాబ్ అవుతుంది. ఒకప్పుడు అంబలు పోసేది, రాగంబలో, జొన్నంబలో, మక్కంబలో, రొట్టెను మజ్జిగ తాగినట్టే తాగితే. ఇదండి గట్టుప్పల్ వైన్స్కి వెళ్ళి మరి ఇక్కడ కొంచెం తిరుగుతున్నాం. వీళ్ళు అంతా మరి కాంగ్రెస్ లీడర్లే ఉన్నారు. ఏం చెప్తారన్న రాజగోపాల్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నాడు కదా వైన్స్ల పట్ల, మద్య నియంత్రణ పట్ల, కానీ ఆయన గురించి ఏం చెప్తారు? ఎట్లా అంటాడు? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి సార్ గారు మంచి కార్యక్రమాలు చేపడతారు. వాళ్ళ తల్లి పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద కూడా కంటి శిబిరం అనేది చాలా మందికి కంటి ఆపరేషన్లు, అక్కడికి పోయినప్పుడు ఫుడ్ అన్నీ సారే చూసుకుంటాడు. ఇప్పుడు మద్యపానం అనేది కూడా, వైన్స్ అనేది కూడా 1 గంటకు తీయడం చాలా మంచి విషయం. ఇలాంటి కూడా సార్ ముందుకు తీసుకుపోతుండు. సరే, అంటే రాజగోపాల్ రెడ్డి గారి పరిపాలన గురించి రాజగోపాల్ రెడ్డి గారు వాస్తవానికి అయితే పేదలకు అయితే అన్ని రకాలుగా ఆర్థికంగా చాలా సహాయం చేస్తున్నారు. ఎంతో మందికి, మా ఊళ్ళో కూడా ఒక 7-8 మందికి వాళ్ళ ఒకరిద్దరు ఆరోగ్యంగా బాగలేకుంటే హాస్పిటల్ పోయిన వాళ్ళకు, లేకుంటే ఏ రకంగా ప్రమాదపరంగా చనిపోయిన వాళ్ళకు కూడా పెద్ద మొత్తంలో 4 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తులు. అంటే ఇన్సూరెన్స్ కట్టించింది? లేదు, కేవలం అతను మండలం అప్పుడు గ్యాస్ పోసుకొని ముట్టించుకుంటే కాలితే వానికి హాస్పిటల్లో చేయించి కూడా మళ్ళీ అదనంగా ఆమె పిల్లల కొరకు శరీరం 2 లక్షలు, 2 పిల్లలు ఉంటే శరీరం 2 లక్షలు వచ్చిండు. అట్లాంటి చాలా మందికి ఇచ్చిండు. మన ఊరే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో కూడా ఆపద ఉందని ఎవరు పోయినా కూడా హాస్పిటల్లో ఉండి మాకు ప్రాణాపాయం ఉందంటే తక్షణం అప్పటికప్పుడు ఆర్థిక సాయం చేయడం, ఇంకా మీదకి వెళ్ళి అవసరం వస్తే హాస్పిటల్లో గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి వచ్చేటువంటి ఇప్పుడు నిమ్స్ గిట్ట పంపించి ఎల్ఓసి ఇప్పించడం, ఇలాంటి ఆర్థికంగా చాలా మందికి చేసినటువంటి వ్యక్తి. చాలా మందికి కూడా పేదలకు అన్ని రకాలుగా ఆర్థిక సాయం, తన దగ్గరికి పోయి పరిస్థితి బాగలేదని చెప్తే మాత్రం తప్పనిసరి ఆర్థికంగా సాయం చేసి చెప్పే వ్యక్తి. ఆ విధంగా కూడా అందులో అర్థం చేసి చాలా మంది ఒకరిద్దరు చనిపోయినప్పుడు ఈ మందు తాగి చనిపోయిన విషయంలో ఆలోచన చేసి ఇది నిర్మూలన చేస్తే కొంచెమన్నా మెరుగైతున్న ఉద్దేశంతో తప్పనిసరి తను గెలవక ముందుకెళ్ళి ఇది ఒక ఆలోచన ఉండే. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి కొత్తగా వైన్ షాప్ పెట్టిన ఈ సంవత్సరంకి వెళ్ళి ఖచ్చితంగా పాటించి ఈ మా మునుగోడు కాన్స్టిట్యూషన్ మొత్తం నేను చెప్పినట్టు నా అసంటోళ్ళే టెండర్ ఏమని చెప్పిండ్రు, ఆ రకంగా వేసారు, ఆ రకంగా అయితే అమలవుతుంది. సరే, జనంలో అయితే ఒక రకంగా మంచి పేరు ఉంది, మంచి జరుగుతుంది అంటారు. కానీ ఏదో కొద్దిమంది 5% ఏదో తాగటోళ్ళకు వాళ్ళకి ఇబ్బంది అనిపించి అన్ని మండలాలు, అన్ని వేరే కాన్స్టిట్యూషన్లు ఏంటి, ఈ ఒక్క కాన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టేందుకు అంటారు. కానీ అది ముందు ఈ యొక్క ఆదర్శంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే ప్రజలు ఎన్ని రకాలైన ఆరోగ్యంగా మంచుకుంటారు, ఆర్థికంగా బాగుపడతారు. ఏందన్న లాభాలు ఏంది? తాగుడు తగ్గించడం వల్ల, ఈ బెల్ట్ షాపులు బంద్ చేయడం వల్ల, వైన్సులు కూడా మధ్యాహ్నం దాకా బంద్ చేయడం వల్ల, అంటే ఈ తాగుడు నియంత్రించడం వల్ల లాభాలు ఏముంటాయి? తప్పనిసరి అండి. తాగి అనవసరంగా కొట్టుకోవటం, తిట్టుకోవటం, బాగా కొట్టుకి తలకాయలు పడుకుంటున్న రోజులు ఉన్నాయి. ఈ మధ్యన గత 4-5 నెలల క్రితం మా ఊళ్ళో ఒక ఇదే మన సిట్టింగ్ షాప్లో కొట్టుకొని ఒక తలకాయ పడగొట్టుకునే రోజులు ఉన్నాయి. తాగిన దగ్గరనే కొట్టుకుంటారు. అలాంటివి జరగకుండా అంటే మ్యాక్సిమం అంటే తాగిన తర్వాత మైకంలో ఏం మాట్లాడతాం ఏం తెలియకుండా తగాదలు పడి మస్తుగా ఆడవాళ్ళని కూడా కొడతారు, ఆడవాళ్ళని కొడతారు, ఇంకా రకరకాలుగా వేధిస్తున్నటువంటి విషయాలు. ఇది కొంచెం నాకు తెలిసి అయితే 50-70% తగ్గిపోయింది. ఇది కూడా ఇంకా మిగతా తగ్గడానికి మా వంతుగా రేపు ఫస్ట్కి వెళ్ళి ఖచ్చితంగా ఇది అమలు చేస్తాం. వచ్చే ఏప్రిల్ 1st వెళ్ళి ఆర్థిక సంవత్సరం కొత్త సంవత్సరంలో మేము కూడా గ్రామ కమిటీ పెట్టుకొని మ్యాక్సిమం అందరినీ బెల్ట్ షాప్ లేకుండా చేస్తాం. టీవీ ఛానల్ ద్వారా మాటిస్తాం, పక్కా చేస్తాం. ఆ విషయంలో ఎవరికైనా మాకు తెలియకుండా సాటంగా అమ్మిన ఎక్కడికైనా పోలీస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా పట్టించి తప్పనిసరి బైండ్ ఓవర్ చేయించి వాళ్ళకి జరిమానా లాంటిది ఖచ్చితంగా పెట్టిస్తాం, కేసు బుక్ చేయించి చేస్తాం తప్పనిసరి. ఇప్పుడు మీ గట్టుప్పల్ మీద, మీ మునుగోడు మీదనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. అవును, ఇక్కడనే కంట్రోల్ చేయకపోతే ఇక రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి ముందు
ఇది ఆదర్శంగా తీసుకోవాలి అసలు మిగతా ఇప్పటికీ అన్ని జిల్లాలు మాట్లాడుకుంటున్నాయి అన్నాక మునుగోడులోనట బెల్ట్ షాపులు బంద్ చేసిరట 1 గంట దాకా వైన్సులు బంద్ ఉన్నాయట అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆ విషయం మేము రాష్ట్రానికి ఆదర్శం కావాలని కూడా మా ఇప్పుడు వేరే జిల్లాలలో అయితే ఏకంగా రాజగోపాల్ రెడ్డి సీఎం అయితే బాగుంటుండే, ఈ ఊకి వీళ్ళని బతిలాడు ఇది అమలు పక్కా అవుతుంది. రాష్ట్రం మొత్తం అవుతుంది. అప్పుడు రాష్ట్రం అయితే అమలు అవుతుంది. ఆ రకంగా అయితే ఇంకా మంచిది. మీకు ఇష్టమైన సీఎం అయితే మాకు మంచిది సార్. అలాంటి వ్యక్తి కావాలి సార్. మీరు అందరూ అనుకుంటే అయితే ప్రజలందరూ అనుకుంటే డేర్ గా ఉన్నటువంటి వ్యక్తి, డేర్ గా మాట్లాడే వ్యక్తి. మీరు రాజకీయాలలో ఇంతమంది చూసారు, ఇట్లాంటి వ్యక్తులు చూసారా? మేము సరే మా సర్వీస్ లో మేము చేసినప్పటికీ మాత్రం అందరికంటే ఇక్కడ పనిచేసి నాకు తెలిసి ఒక 5 ఎమ్మెల్యే 6 ఎమ్మెల్యేలు ఉండు. అందరికంటే బెస్ట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా బెస్ట్ ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేని పనులు కూడా చేస్తుండ్రు. ప్రభుత్వం చేయని ఎన్నో మంది ఇప్పుడు ఊర్లలో ఇల్లు కట్టినట్టు మన జనగాంలో అది పెట్టి వృద్ధా పెట్టి సొంతం కట్టిస్తున్న విషయాలు కంటి వేలకు లక్షల మంది కనీసం 2000 మందికి ఆపరేషన్ చేయించుండ్రు. 2000 మందికి 2000 మందికి అంటే ఈ మునుగోడు కాన్స్టిట్యూషన్ సొంత డబ్బులు తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోయి మంచిగా భోజనాలు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఎమోషన్ అందరు కూడా సొంతం బస్సులు పెట్టి హైదరాబాద్ బస్సులు పెట్టి మనం తెచ్చుకోవడం. అదేం లేదు, నువ్వు క్యాంప్ ఆఫీస్ లో కూడా 100 మంది వస్తుంటే భోజనం పెట్టిస్తున్నావు కార్యకర్తలకు. 100 మంది దాటిరాని భోజనాలు తెప్పిస్తూ ఉంటారు. పెద్ద దానికి ఆడ విషయంలో మాత్రం భోజనాలు స్పెషల్. ప్రతి నియోజకవర్గంలో ఉంటే ఈ పార్టీకి ఇంకా చాలా బాగుపడేది. మన రాష్ట్రంలో కష్టాలు దుఃఖాలు ఉండే అంటారు, ఉండవు. అయితే గట్టుప్పల్ కూడా పెద్ద చరిత్ర ఉందన్న. ఏంది ఏదో అప్పట్లో చాలా మంది నిరసన ధర్నా బిల్డింగ్ లెక్కలం దూకుతాడు అనడం, కొందరు కిరాయి పోసుకోవడం. 2016లో మండలం మాకు ఆల్రెడీ అప్పుడు కొత్తగా కేసీఆర్ ముఖ్య మండలాలు జిల్లాలు చేసింది కదా. మేము అంతకన్నా మొదలుకెళ్ళి మండలం కావాలని కొట్లాడుతూనే ఉంటుంది. అన్ని ఏర్పాటు చేసి మాకు 11 ఊర్లతో మాకు మండలం ఏర్పాటు చేసిండ్రు. చేసిన తదుపరి ఏదో రాజకీయ పాలనలో ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి పడక అప్పుడున్నట్టు ఎమ్మెల్సీకి పడకుండా మండలాన్ని రాత్రి ఖతం చేసిండ్రు. అన్ని ఏర్పాటు చేసిన తర్వాత పొద్దున్నే ఆఫీసులో స్టాఫ్ వచ్చింది, బోర్డు పెట్టేసిండ్రు. అన్ని అయిన తర్వాత రాత్రి కన్య ప్రభాకర్ మా మండలం పోయింది. మరి మీకు చాలా నష్టం చేసారు. చాలా నష్టం. అది ఇప్పుడు మేము 10 ఏళ్ల కింద నష్టపడ్డా. 10 ఏళ్ల కింద మండలం అయితే అంత డెవలప్ అయిపోతుంది. అంత నష్టం అయిపోయిన తర్వాత మళ్ళీ రాజగోపాల్ గారు ఎమ్మెల్యే ఎన్నికైనాకనే ఈ మండలం ఇంకా మేము నా గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్లో డెవలప్మెంట్ అయితే లేదు, ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పి నేను రాజీనామా చేస్తానని చెప్పినాకనే రాజీనామా అమలైనాకనే ఈ మండలం వచ్చింది. సండూరు ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, చౌటుపల్లి ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది. ఇంకా గవర్నమెంట్ కూడా ఊర్లలో అన్ని ఊర్లలో కూడా మా ఒక్క ఊరే కాదు అన్ని ఊర్లో అన్ని మండలాలు కూడా పెద్ద ఎత్తున 800 రోజులు చేసినా కానీ మండలం ఇవ్వలేదు. 35 అయితే ఎప్పుడైతే పెట్టిండో సార్ రాజీనామా వల్ల మండలం వచ్చేసింది, రోడ్లు వచ్చేసినాయి, అందరికి చెర్లగూడెం ప్రాజెక్ట్ లో డబ్బులు వచ్చేసినాయి, ప్రతి ఒక్కరు బాగుపడ్డారు సార్ వల్ల. ఇప్పుడు మరి ప్రజలకు గుర్తుందా రాజగోపాల్ రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం సంగతి వాళ్ళందరికీ తెలుసు. అది అందరు కూడా ఊరికి చెప్పినా బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు సార్. అది కూడా వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. ఈ రోజు ఇట్లా ఈ మునుగోడు యోగం ఇంత మంచిగా ఉందంటే రాజగోపాల్ రెడ్డి సార్ వల్లనే. గట్టుప్పల్ అంటే అర్థమైందన్న మరి రాజగోపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ మాకు అంతే. సార్ ఇక్కడ ఒక గట్టు చరిత్ర ఏంది అసలు? ఇక్కడ ఊరు పక్క దక్షిణ భాగంలో గట్టు ఉప్పల గట్టు అని ఒక గుట్ట ఉంది. దాని ఆధారంగా ఇంకా ఈ గ్రామంలో గజవెల్లి ఇంకా 3 ఊర్లు కలిసి ఒక గట్టుప్పల అయిందని చెప్తారు పూర్వకాలకు. మాకు తెలియదు కానీ ఏదైనా ఒక అయితే ఉప్పల గట్టు ఉంది అక్కడ జిల్లాలో పెద్ద గుట్ట అది. మరి నాకు ఆలోచన వచ్చింది, రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం అయింది కదా, రాజన్న గట్టుప్పల్ అని పెట్టుకుంటే ఎట్లుంటది మీకు పేరు? చాలా మంచిగా ఉంటుంది. ఆయన రాజీనామాతోనే మండలం అయిన మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల అని ఉంది, ఇక్కడ రాజన్న గట్టుప్పల్ అని పెట్టుకుంటే ఇంకా ఏ క్లాస్ ఉంటుంది. ఆయన కూడా దత్తత కూడా తీసుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. నాకు వచ్చింది ఆలోచన ఆలోచించండి. గట్టుప్పల మండలం దత్తత తీసుకుంటాం. గట్టుప్పల కాదు మునుగోడు కాన్స్టిట్యూషన్ దత్తత తీసుకుంటారని చెప్తాడు. తప్పనిసరి చూడండి, రాజన్న గట్టుప్పల్ అనే పదము మరి పేరు మీరు భవిష్యత్తులో కూడా మీరు చర్చించండి. ఎందుకంటే మరి ఆయన రాజీనామా చేయకపోతే భావించాలి. మేము మాకు చేస్తున్న 800 రోజులు దీక్ష చేస్తే కానీ ఒక రాజీనామాతో అయిందంటే ఆశామాషి విషయం కదా. ఈ దేశ చరిత్రలోనే ఒక ప్రాంతం కోసము ఒక నియోజకవర్గం కోసం రాజీనామా చేసినోడు ఎవరు లేడు.
పదవి త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు మా రాజగోపాల్ రెడ్డి సార్ త్యాగం తప్ప. చేసి మళ్ళీ సారు మళ్ళీ అధికారంలోకి వచ్చి కూడా ఇప్పుడు మాకు ఎన్నో సేవలు అందిస్తున్నాడు. చేస్తున్నానా అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా అవుతుంటే అన్ని ఎలక్షన్లు కూడా అందరు నిమ్మలంగా బాగుపడ్డారు సార్. అవును ఆ ఉప ఎన్నిక అప్పుడు కూడా మీరు ఒక్కరే అమ్ముడు పోలే అంటే మీతో పాటు కొద్దిమంది మీకు అవును కేటీఆర్ ఫోన్ చేసి ఏమన్నాడు అన్న రోజు ఏం లేదు సార్, మేము చండూరులో మీటింగ్ పోయి వస్తున్నాము. అంటే అప్పుడు సార్ బీజేపీలో ఉండు, ఆయన కూడా మేము తిరిగినాం. వస్తూ మధ్యాహ్నం మధ్యలో ఒక అతను ఆయన పిఏ గారు ఫోన్ చేసి నేను కేటీఆర్ పిఏ అని సార్ మీతో మాట్లాడుతుంటే మాకు ఆల్రెడీ ఫోన్ మాకు ఇచ్చిండు. మేము మాట్లాడుతున్నప్పుడు నా వెనక ఒక అతను బీజేపీ కార్యకర్త ఉంటే అతను మేము మాట్లాడేదంతా రికార్డ్ చేసిండు. మాట్లాడేదంటే వారు మీరు గట్టుపూర సర్పంచ్ అని మాకు తెలుసు, మాజీ సర్పంచ్ అని తెలుసు, మీకు ఊర్లో మంచి కెపాసిటీ ఉంది, మీరు తప్పనిసరి మాకు సహాయం చేయాలి, మేము ఊరు డెవలప్ బాగా చేస్తామని చెప్తే సార్ నేను చాలా చిన్న ఆయన సార్, మాకనే పెద్ద ఆయన ఊరు ఆ జెడ్పీటీసీ కర్ణాటక ఆయనకు తెలుసు నేను ఊర్లో అంతా కప్ చేసిన, నీకే పవర్ ఎక్కువ ఉంది, నువ్వు మాకు కావాలి, మీకు అన్ని రకాల ఆలోచన చేస్తాం, మీకు ఊరు డెవలప్మెంట్కు నేను కృషి చేస్తాను తప్పనిసరి మాకు. నేనైతే సార్ నేను ప్రజెంట్కి అయితే రాలేను, కానీ నేను ఒక విషయం చెప్తాను సార్, మీరు ప్రభుత్వంకి వెళ్ళి రకరకాల ఫండ్స్ ఏది కార్యక్రమాలు చేపడుతున్నారు, అందులో రైతు బంధు అనేది మాత్రం వరెస్ట్ సార్ అని చెప్పిన ఎట్లా అంటున్నావా, రైతులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలి పైసలు, కానీ 100 ఎకరాలు ఉంటాయి ఒట్టినే ఫిన్సింగ్ చేసి పెడతారు, వాళ్ళకి పైసలు ఇవ్వద్దు సార్, అది ఇస్తే నష్టమే, కానీ వాళ్ళు అసలు వ్యవసాయమే చేస్తలేరు, వాళ్ళకి ఇవ్వద్దు. తర్వాత కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పిన, ఎందుకంటే రైతు ఒక ఆయనకి 20 ఎకరాలు 30 ఎకరాలు వ్యవసాయం చేస్తారు, ఎవరికి పేదలకు లైచిపోతారు, వానికి పైసలు వస్తలేవు, నష్టమైన వాడే పడుతుండు, మళ్ళీ కౌలు పోతుంది, ఆయన గవర్నమెంట్కి పైసలు పోతున్నాయి, భూస్వామికి వస్తుంది కానీ నిజంగా పని చేసేటోని కావాలి సార్. అంటే అది కాదని చెప్పి అట్లా ఎట్లా చేస్తామంటుంది సార్, ఈ సంవత్సరం కౌలు తీసుకుంటే మళ్ళీ సంవత్సరం ఇంకోరికి ఇస్తాం, మీ సిబ్బంది ఉంటుంది కదా వాళ్ళతో వెరిఫై చేసి, ఎందుకంటే కష్టం చేస్తే అయినా వర్షాలు రాకపోయినా వ్యవసాయం చేసినోడికి రైతు బంధు ఇవ్వకుండా భూస్వామికి ఇస్తాండ్రు. ఇప్పుడు కూడా అది కూడా ఇప్పుడు అదే నడుస్తుంది, ఇప్పుడు కూడా గవర్నమెంట్ మార్చాల్సింది చేసి ఎవరైతే నిజానికి ప్రభుత్వం చేసిన తప్పే వీళ్ళు కూడా చేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఇదైతే ఇంకా వాస్తవం కావాలి, డబ్బులు మీద కాదు, చేసేవానికి రావాలి పైసలు, చేయనోడికి అవసరం లేదు, వ్యవసాయం చేసేవానికి వస్తే మనకి నష్టమైనా భరిస్తాడు, కానీ నువ్వు భూమి ఏమో పైసలు ఆయనకు పోతున్నాయి, రైతుకేమో ఎండిపోతుంది, నష్టం వర్షం వస్తే నష్టం అవుతుంది, ఎండిపోయిన నష్టం అవుతుంది. కేటీఆర్ ఏమన్నా లాస్ట్కి మరి ఆ రోజు ఇక అదే సార్ మన కంటే కాదన్నా మీరు కేటీఆర్ అంటే ఆ టైంలో సీఎం, ఇక మినీ సీఎం, కేసీఆర్ ఏమో జస్ట్ మన చెస్ గేమ్ ఉంటుంది కదా, చెస్ గేమ్ లో రాజు వెనకాల ఉంటాడు, రాజు నడవడు చేయడు, మంత్రి మొత్తం చూసుకుంటూ వస్తాడు అన్నట్టు, అట్లాంటి పొజిషన్ లో కేటీఆర్ ఉండే, కేసీఆర్ అంటూ డమ్మీగా మొత్తం కేటీఆర్ తిరిగేటోడు, అంటే దాదాపు ఇన్ఛార్జ్ అదే సీఎం క్యాండిడేట్, దాదాపు సీఎంఏ చేసినప్పుడు మరి మీరు అడిగితే ఎన్ని డబ్బులైనా కూడా ఇచ్చేది ఏదంటే ఇచ్చేది కదా. డబ్బులు ఆయన మనం అడగలేదు, ఎరబెట్టలేదు, మేము డబ్బులు ఆశించలేదు, ఒకవేళ అడిగినా ఇచ్చేటోడు, అడిగితే చాలా అడగకుండా ఎమ్మటి వస్తే పంపిస్తాను సర్దేమని, కానీ నేను అలాంటి నాకు మండలం ఖరాబ్ అయిపోయింది, ఉన్నటువంటి ఎమ్మెల్యే మండలం ఖరాబ్ చేసిపోయింది, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ ఆయనే పోటీ కడుతున్నాడు. ఒకసారి చెప్పిన పెద్ద నాయకులకు చెప్పిన, కేటీఆర్ పూసుకుంట ప్రభాకర్ రెడ్డి చేస్తే ఆయన ప్రచారం చేయను, వేరే క్యాండిడేట్ అయితే చేస్తే కానీ చేయని చెప్పిన, అప్పుడు నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన క్యాండిడేట్ మార్చలేరు, మీరు ఇక మీ మనసు మార్చలేరు బా అది సంగతి. అయితే ఇప్పుడు మరి మొత్తానికి అప్పుడు చాలా మంది సెట్ అయ్యారట కదా నాయకులు, అప్పుడు అందాదా అంటే అన్ని మండలాలలో కానీ అన్ని పెద్ద పెద్ద గ్రామాలలో సర్పంచులు, మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు కొంత పేరు పలకబడిన వాళ్ళు అందరికి ముట్టినాయి పైసలు, మంచిగా కొందరిని అయితే గోవాకు టూర్ తీసుకుపోయారనే పేరుంది, కొందరు కార్లు కూడా కొనిచ్చారనే పేరుంది, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నట్టు కూడా 20 లక్షలు ఈయన ఒక్క రాజీనామాతోని ఇరు వర్గాలు ఇచ్చారు పైసలు, మునుగోడులో లీడర్లు అంతా కోటేశ్వర్లు సెట్ అయిపోయింది, దేశంలో ఎరుకైపోయింది మునుగోడు కాన్స్టిట్యూషన్, రాజగోపాల్ రెడ్డి పేరు టోటల్ గా దేశం మొత్తం ఎరుకైపోయింది మునుగోడు కాన్స్టిట్యూషన్. దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు అయినాయి కదా, పనులు కూడా అయినాయి మునుగోడులో, ఏమేమి పనులు అయినప్పుడు రాజీనామా, రోడ్లు కూడా వచ్చినాయి, ఈ కాన్స్టిట్యూషన్ దగ్గర 300-400 కోట్లు మంజూరు అయిన సార్ రోడ్లకు డెవలప్మెంట్, రోడ్లకైనా లీడర్లకైనా లీడర్లకు ఇచ్చేది గవర్నమెంట్ పరంగా కాదు కదా, అన్అఫీషియల్ గా ఒక 5
500 కోట్ల రూపాయలు వచ్చిన అంటున్నారు. కొన్ని రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు అయినాయి. రైట్. ఆ రకంగా అది ఏదైనా ఆయన పుణ్యంతోనే ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది. గుర్తుంటదా మరి మునుగోడు రాజన్న అందరు సార్ ప్రతి మైక్ వచ్చిన వీళ్ళకంటే అదే పాట ఉంటుంది మొదలు. ఇప్పుడు వైన్స్ లోనే ఇప్పుడు అప్పుడేమో మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి రాజీనామా సెన్సేషనల్ అయితే ఇప్పుడు మద్యం నియంత్రణ అనేది బెల్ట్ షాపుల రద్దు అనేది పెద్ద రాష్ట్రం అంతా చర్చిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండట ఇది నా మేడకు చుట్టుకునేటట్టు ఉంది, నా మీద ఒత్తిడి వచ్చేటట్టు ఉందని. గత కొద్దిమంది మీరు ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి అని ఏం చెప్తారు మిగతా వాళ్ళకు? మిగతా ఈ విషయంలో మాత్రం అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం గవర్నమెంట్ ఆమ్దాని సంఘం ఆమ్దాని ఇన్కమ్ గల అంటే ఓ 10 కోట్లు అటు ఇటు వస్తున్నాం కానీ ప్రజల ఆరోగ్యం రాష్ట్రం మొత్తం మీద ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలంటే ఇది సక్రమంగా అమలు జరగాల్సిందే. ఇంకేమంటే ఇంకా ఎక్కువ మొత్తం సమయం ఇంకా పెంచి ఇంకా ఆలస్యంగా పెట్టాలి. కానీ ఈ ఆలస్యంగా పెట్టాలి, ఎలాంటిది బయట ఎక్కడ అమ్ముకుంటుండాలి. రైట్ అన్న. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం కూడా రాజన్న బాటలో నడవాలి, రాజన్నను ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఇంత మంచి ఎమ్మెల్యే నోడి నాకు రాష్ట్రం అంత పేరుంది, ఆయనకు మంత్రి ఇస్తాను కూడా మోసం చేసినట్టు నిజమేనా? అవును సార్, అది వాస్తవం. అది ఎందుకు మోసం చేసినట్టే మన ఎంపీ ఎలక్షన్ లో కూడా మాట ఇచ్చారు సార్ అధిష్టానం. నిజమేనా? రాజగోపాల్ ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి వచ్చి మేము కూడా పోయినా మేము కూడా పోయాము అడిగి పోయి రాజగోపాల్ ఇంట్లో వాళ్ళు భోజనం చేసారు, మేము కూడా తిన్నాము. తప్పనిసరి భువనగిరి ఎంపీ శ్యామల్ కుమార్ రెడ్డి గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాను హామీ ఇచ్చిపోయింది ముఖ్యమంత్రి. పెద్ద సంచలనం చెప్తారు. అవును నిజం వాస్తవం. అది ముఖ్యమంత్రి నోటితోని అందరు ముంగలు చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. మేము ఉన్నా అక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నా అక్కడ ఉన్నా లైవ్ సాక్ష్యం. మామూలు విషయం చెప్తలే మరి కరెక్ట్ ముచ్చటది. మరి ఇప్పుడు లేట్ చేస్తారు దీన్ని ఏమనుకుంటారు? లేట్ చేసిన చెప్తుంది బయట చెప్పేదంటే ఇద్దరు అందములు ఉంటారు, ఇస్తా ఒకరికి ఇస్తాను ఒకటి. మరి అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎందుకు ఇచ్చారు? తెలుసు ఆ విషయం తెలుసు కదా. అప్పటికే ఆయన మంత్రి ఉండు, ఇంకొక ఆయన రెడ్డి మంత్రి. అన్నదమ్ములనే చిన్నప్పటి నుంచి అన్నదమ్ములే, మొదటికెళ్ళి ఉండాలి. పుట్టినప్పటి నుంచి అన్నదమ్ములే. మాట ఇచ్చినప్పుడు తెలియదా? మనిషి తెలుసు కానీ ఇప్పుడు అప్పుడు అవసరానికి ఆ మాట్లాడి ఇప్పుడు ఏమో కావాలో ఆ నెపం చూపిస్తారు. రాష్ట్రం కూడా మొత్తం కొనటి భార్య నాకు మంత్రి బాగా కొట్లాడటం, ఇంకా వేరే వాళ్ళు రకరకాల. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోనే 4 ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది, హోంశాఖ ఉంది, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ. మరి ఒక్కింట్లో 4 ఉన్నప్పుడు శాఖలు 4 ఉండగా మనిషి ఒకటి అంటారు. ఒక్కడి దగ్గర 4 ఉండడం ఇంకా డేంజర్ కదా. సరే నలుగురు దగ్గర ఒక్కొక్కటి, మరి తిరుపతి రెడ్డికి ఒకటి. ఇప్పుడు ఒక్కోటి దగ్గర 4 ఉండడం ఇంకా డేంజర్ అన్న. ఇప్పుడు మీరు ఇద్దరు చెరొకటి ఉన్నది వేరు. అవును సార్. అంటే టోటల్గా ఏంటంటే గవర్నమెంట్ ఒక 18 మంది అవును, ఇంకా 2 చేసుకోవచ్చు. ఇంకా అవకాశం ఉంది, తప్పనిసరి ఇవ్వాలి. అసలు ఇప్పటికే 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఇవి రేవంత్ రెడ్డి ఉండడం వల్ల ఫైల్ అన్ని పెండింగ్లు ఉంటున్నాయట. సరే ఉండొచ్చు, ఎందుకంటే ఒకరు చేసే పని 4 చేసి ఒకరు చేస్తే చేస్తా. ఇప్పుడు ఈయన సీఎం కదా, అమెరికాకు పోవాలి, డల్లాస్కి పోవాలి, పెట్టుబడులకు పోవాలి, మళ్ళీ కేసీ వేణుగోపాలరావుని కలవాలి, సోనియా గాంధీని కలవాలి, రాహుల్ గాంధీని కలవాలి, మళ్ళీ కేసీఆర్కు కౌంటర్ ఇవ్వాలి, ప్రతిపక్షం చేయాలి, ఇంట్లో కుటుంబ సభ్యులను చూసుకోవాలి, మళ్ళీ ఒక 5-6 గంటలు పడుకోవాలి, గంట ఎక్సర్సైజ్ చేయాలి, 3 పూటలు తిండి తినాలి, మళ్ళీ మిగిలిన టైంలో సంతకాలు పెట్టాలి, ఇంకా 18 మందిని మంత్రులను పిలిచి రివ్యూస్ పెట్టాలి, కాంగ్రెస్ నాయకులతో రివ్యూస్ పెట్టాలి, ఎలక్షన్స్ ఉంటే తిరగాలి. ఒక్క మనిషి అనేటువంటి మళ్ళీ ఒక ముఖ్యమంత్రి ఉంటేనే మనకు అసలు ఇంకా సంతకాలు పెట్టడానికి సరిపోదు. విద్యాశాఖ ఉంచుకొని మున్సిపల్ శాఖ, హోంశాఖ, వీటికి న్యాయం అవుతుంది అన్న. ప్రజలకు అన్యాయం చేసినట్టు కదా. మరి కేసీఆర్ ఒక్కింట్లో 3 పదవులు ఉంటేనే అన్నాం నియంత్రణ. మరి ఒక్కడి దగ్గర 4 ఉంటే ఇది కూడా నియంత్రణ కదా. వాస్తవానికి అంతే. ఎందుకంటే పనికైతే జనానికైతే ఇబ్బంది జరుగుతున్నది, జనానికి ఇబ్బంది కదా. పోనీ ఆయన చేస్తుండా అంటే చేయలేం కదా. ఒక్క మనిషి 4 పనులు చేస్తాడని చేస్తారు. ఇప్పుడు జరిగే నెలకైతుంది, అవుతుందా? తప్పనిసరి రావాలి సార్ మంత్రి పదవి. ఇలాంటి వ్యక్తికి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు అంటే మేము మోసం చేస్తాం, రాజగోపాల్ రెడ్డి గారికి మోసం చేస్తే అడిగే దిక్కు లేదంటారు రేవంత్ రెడ్డి. అడుగుతూనే ఉండరు, అందరికి వాళ్ళు చెప్తాం. ప్రజల కోసం పని చేస్తుండు కాబట్టి అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి అభివృద్ధి బాటలో ముందుకు నడుస్తారు. రేవంత్ రెడ్డికి ఎట్లా ఉందంటే గట్టుప్పలోళ్ళు మంచోళ్ళు, చండూరోళ్ళు మంచోళ్ళు, మునుగోడోళ్ళు మంచోళ్ళు, సంస్థ నారాయణపురోళ్ళు మంచోళ్ళు, మర్రిగూడ నాంపేళ్ళు అమాయకులు. వాళ్ళు ఏం తిరుగుబాటు చేయరు, మోసం చేసుకోవచ్చు అనే ఫీలింగ్లు ఉన్నాడట. ఖచ్చితంగా సార్ మంత్రి పదవి ఖచ్చితంగా రావాలి. తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి. పార్టీ కూడా డెవలప్ మోసం చేద్దామంటున్నట్టు రేవంత్ రెడ్డి. మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వాలని ఉందట, బట్టి విక్రమార్కకి ఇవ్వాలని ఉందట. మిగతా వాళ్ళు ఎవ్వరు అడ్డుకుంటారట. కానీ
రేవంత్ రెడ్డి ఆయనను మోసం చేస్తే మునుగోడలతో ఏమైతుంది అంటుండట. సారు కూడా చాటుకు అంటుండట. పార్టీ కూడా బతకాలంటే మునుగోడులతో పెట్టుకుంటే రాజగోపాల్ రెడ్డితో పెట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు నల్గొండ జిల్లా అంటేనే పక్క అన్న నిజం చెప్పాలంటే రేవంత్ ప్రామిస్ చేసి నాకు రేవంత్ రెడ్డి మీద ఏదో చెప్పాలని నాకు లేదు, కానీ నాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. నేను 100 మందితో మాట్లాడతా కదా. మహేష్ కుమార్ గౌడ్ అన్న మాకు ఇవ్వాలనే ఉంది అంటుండు, బట్టి విక్రమార్క గారు ఇవ్వాలనే ఉంది అంటుండు. మొత్తం కాంగ్రెస్లో అందరూ అవుట్ రైట్గా మాట ఇచ్చినాం ఇవ్వండి అంటారట. హైకమాండ్ కూడా మాట ఇచ్చినాం కదా, 2 ఖాళీగానే ఉన్నాయి కదా, ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది కదా. ఒక్కడివి 4 ఎందుకు ఉంచుకుంటావు, ఒక 2 ఇచ్చేసాయి 18 అవుతుంది, ఒకటి ఉంచుకున్నా నువ్వు ముఖ్యమంత్రి ఉన్నా, ఇంకొక మంత్రి ఉన్నా, ఇంకో 2 ఇచ్చేయి దాంట్లో రాజగోపాల్ రెడ్డి గారికి అంటే అంటాడట. మునుగోడలతో ఏం కాదు, మునుగోడు ప్రజలు అమాయకులు అనే ఫీలింగ్లో రేవంత్ రెడ్డి అంటుండట సన్నిహితుల దగ్గర. అది ఒక అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు కేసీఆర్ కు బుద్ధి చెప్పిన వాళ్ళు అంతే. మీ మునుగోడుతో పెట్టుకుంటే కేసీఆర్ ఓడిపోయాడు. తాత్కాలికంగా ఉప ఎన్నికల్లో ఓడగొట్టినా, తాత్కాలికంగా ఉప ఎన్నికల్లో ఓడిపోయినా రాష్ట్రం అంతా తెలిసిపోయి ఉప ఎన్నికల ఓడిపోవటం కూడా మొత్తం ఉన్నటువంటి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు, వాళ్ళ కార్యకర్తలు వచ్చిండ్రు. ఈ ఊర్లో ప్రతి ఊర్లో 150 మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా పెడతారు. 2 ఎంపీటీసీ వార్డులు సార్ వచ్చారు. కేసీఆర్ అంటే ఇంకోటి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాలకాసుమన్ పోయిండు, గాదర్ కిషోర్ కూడా పోయిన ఇంటికి ఆంధ్ర పోయారు. ఆ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి ప్రచారం మునుగోడుతో పెట్టుకుంటేనే కేసీఆర్ అవుట్ అయిపోయాడు తర్వాత ఎన్నికల్లో. ఆ ఎన్నికలతో కేసీఆర్ ఇంత దుర్మార్గుడా, ఇంతమందిని నియోజకవర్గంలో తీస్తాడా, అసలు అధికారం కోసం 100 మంది ఎమ్మెల్యేలను పెడతాడా, 1000 కోట్లు గుమ్మరిస్తాడా, తాయిపిస్తాడా అనేది అంటే అవసరం ఉంటే ఏదైనా దిగజారుతాడని ఎన్నిక ద్వారా తెలిసింది, మునుగోడు ఉప ఎన్నిక ద్వారా. దాని ద్వారా నెక్స్ట్ అసెంబ్లీలో కేసీఆర్ను తుక్కు ఓడగొట్టారు. ఇప్పుడు కూడా ఇప్పుడు మోసం చేస్తా అని రెడీగా ఉన్నాడట రేవంత్ రెడ్డి. నాన్ను మునుగోడోళ్ళు నల్గొండోళ్ళు ఏం చేయలేరు, నిజంగా చెప్తున్నా ఫీలింగ్తో ఉన్నాడట. మీరు తిరుగుబాటు చేస్తే భయపడతారట. ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఇక్కడ మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ సీట్లు గెలిచినటువంటి అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఖచ్చితంగా పని చేయించి గెలిపించింది ఖచ్చితంగా. దీనికి ఆయన హైకమాండ్ ఇక్కడ ఏం చెప్పున్నాడు తెలుసా, చండూరులో కానీ చౌటుప్పల్లో కానీ నా ముఖం చూసే ఓటేసిర్రు అని ఆయన నల్గొండలో కానీ ఆలేరులో కానీ కోదాడలో కానీ హుజూర్ ఇక్కడ అంతా నా ముఖం చూసేసిర్రు అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంతమంది పరిచయం ఉంటారు సార్, ఎమ్మెల్యే అంటే ప్రతి ఊళ్ళో రాజగోపాల్ రెడ్డి ఇక్కడ 100% రాజగోపాల్ రెడ్డి ఇక్కడ కింగ్ ఆయన రాజగోపాల్ రెడ్డి. అంతేనా? ఈ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిందని ఆయన పేరు చెప్పుకుంటాం కాదు, మా గట్టుప్పల కాడ కానీ మునుగోట్ల కానీ సండూరు కానీ ఏడ కానీ రాజగోపాల్ రెడ్డి ముఖం చూస్తేనే ఏమైనా కష్టం వచ్చిందంటే స్పాట్ వరకు వస్తాడు రాజగోపాల్ రెడ్డి. కాకపోతే ఆయన ఒక పదవి లేదని ఫీలింగ్ అవుతుండే అంతవరకే, కానీ కరెక్ట్ మనిషి అంటే రాజకీయంలో ఆయనే. కాకపోతే ఆయన దగ్గర డబ్బు లేదని కాదు, ఈ రాజకీయంతో సంపాదించుకోవాలని కాదు, ఏ గరీబోడు ఏమైనా జరిగిందంటే స్పాట్లో వరకు వస్తాడు ఆయన. అటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాడా? అయ్యో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వస్తాడా? ఆయన మాకు అసలే ముఖం చూడలేదంటే మరి ఆయన ఏమంటున్నాడు, ఆయన ముఖం చూసే మునుగోడు నల్గొండ రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటేసినట్ట మీరు కాంగ్రెస్. సార్ రేవంత్ రెడ్డి ముఖం చూసి ఇక తర్వాత ఇంకేమొస్తాడు రాజగోపాల్ రెడ్డి అవన్నీ కాదు. మా గట్టిప్పల కానీ సండూరు కానీ మునుగోడు కానీ రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన బీజేపీలో పోయినా అండ్లకే పోయినాం, కాంగ్రెస్ పోయినా అండ్లకే పోయినాం. మనిషి వ్యక్తిగతం గురించి ఆయన దేంట్లో పోయినా దాంట్లోకే పోయినా, నేను కూడా పోయినాయా, ధర్మంగా చెప్తున్నా, వేరే ఉద్దేశం కాదు. కాకపోతే ఎందుకంటే మంచి వ్యక్తి, కాకపోతే ఏడిపోయినా ఒక వాగ్దానం ఇస్తాడు, అరే ఇట బోర్రా అని ఒక పటేళ్ళ మాట ఎట్టుంటది గంతే. కానీ మంచి వ్యక్తి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే రాష్ట్రం అంతా ఏం చెప్పుకుంటున్నాడు, మాకు రేవంత్ రెడ్డి చెప్తా, చేతు గుర్తుకు నా ముఖం రేవంత్ రెడ్డి అనే ముఖం చూసేసారు, కానీ రాజగోపాల్ రెడ్డి గారి ముఖం కానీ మిగతా వాళ్ళ ముఖం చూడలేదని ఆయన హైకమాండ్ కానీ మిగతా ఛానళ్లలో TV9లో NDTVలో అన్ని ఛానళ్లలో చెప్పుకుంటుండు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గొప్పతనం గురించి ఆయన చెప్పుకుంటుండు. రేవంత్ రెడ్డి ముఖం చేసి చేతు గుర్తుకు వేసిరా, రాజగోపాల్ రెడ్డి గారి ముఖం చూసేసారా? సార్ చేతి గుర్తు గురించి మేము ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని చూసేసి ఇక్కడ మీరు ఎవరి ముఖం చూసి ఓటేసారు? రాజగోపాల్ రెడ్డి. మీరన్నా రాజగోపాల్
మీరెవరు ముఖం మీరెవరు ముఖం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవరో ఇంకా మాకు సరిగా తెలియదు. ముఖ్యమంత్రి అయినా సరే అక్కడ ఉండని. రాజగోపాల్ రెడ్డి అంటే మాకు ఒక నమ్మకమైన మనిషి. గీడ ఒక పిల్లగాడు చనిపోతే అన్నదమ్ములు ఇద్దరికి వచ్చిర్రు. ఎవరికో ఈ అబ్బాయి ఇలా చుట్టమే స్పాట్ల ఉరికొచ్చి చెక్కులు ఇచ్చి వాళ్ళకు మంచి చేసిండు. చాలా పుణ్యం చాలు. ఊళ్ళో ఏ విషయమైనా కానీ వస్తాడు రాజగోపాల్ రెడ్డి, ఉరికొస్తాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇదండి, అందరికి ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఉండండి. చాలా మంది ఇక్కడ ఏం చెప్తారు అంటే మేము చేతి గుర్తు కోటేసింది రాజగోపాల్ రెడ్డి గారు ముఖం చూసి చేసినాం, రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయలేదని చెప్తున్నారు. ఒకటి, రాజగోపాల్ రెడ్డి గారికి మోసం చేస్తే రాజగోపాల్ రెడ్డి గారు ఊరుకుంటారేమో కానీ రాజగోపాల్ రెడ్డి అభిమానులుగా మేము ఎవరు ఊరుకోమని చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంత మంచోళ్ళం మేము కాదు. మీరు రాజగోపాల్ రెడ్డికి మోసం చేస్తే రాజగోపాల్ రెడ్డి గారు సహిస్తారేమో, భరిస్తారేమో, కానీ రాజగోపాల్ రెడ్డి అభిమానులు, మునుగోడు ప్రజలు, మునుగోడు యువత తిరుగుబాటు చేస్తారు. అవసరం అనుకుంటే కొన్ని వేలాది మందిగా గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్ దగ్గర అడుగుతాం. ఎందుకంటే ఆయన రాజీనామాతోనే మాకు మండలం అయింది, చండూరులోనేమో అది మున్సిపల్ అయింది, చౌటుప్పల్లో ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది, అనేక దగ్గరలో సీసీ రోడ్లు అయినాయి, అనేక మందికి రేషన్ కార్డులు వచ్చినాయి, అనేక మందికి పెన్షన్లు వచ్చినాయి, అనేక మంది పొలిటికల్ లీడర్లు కూడా ఉప ఎన్నికప్పుడు సెటిల్ అయ్యారు. ఆ రకంగా రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని వేల మందికి కష్టాలలో ఉన్న వాళ్ళకి ఆదుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి రాజగోపాల్ రెడ్డికి మోసం చేస్తే గాంధీ భవన్కి వస్తాం, గల్లబట్టి అడుగుతామని మరి మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు అభిమానులు అంటున్నారు. చూద్దాం మరి నిజమేనా నేను చెప్పింది. రాజగోపాల్ రెడ్డి గారికి మోసం చేస్తే ఆయన భరిస్తాడేమో కానీ అభిమానులు భరించారు. మీరట గిల్లించుకుంటారు అంటుండ్రు రేవంత్ రెడ్డి. అంటే మీరట తిరుగుబాటు చేయరట. అసలు మీ ఒంట్లో రక్తమే లేదు, నేను అణిచేస్తా అంటుండు. మరి రేవంత్ రెడ్డి అణిచివేత గెలుస్తుందా, మీ తిరుగుబాటు గెలుస్తుందా? పక్కా. ఇదండి, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై జవాన్. రాజగోపాల్ రెడ్డి గారు లెక్కనే మద్యపానం బెల్ట్ షాపులు రద్దు చేయాలి. రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు రద్దు చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మధ్యాహ్నం 1 గంట వరకు వైన్ షాపులు బంద్ చేయాలి. గట్టుప్పల్లో బంద్ చేసినట్టే మధ్యాహ్నం 1 గంట దాకా రాష్ట్రం అంతా బంద్ చేయాలి. జై జవాన్ జై హింద్.